మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి రెక్కల కింద దాచి మరొక రోజు ఆయన సందులో గడపడానికి దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి ఆయన నామముకే మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవ మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుల మహాగరుడ మీకు వందనాలు. గొప్ప దేవుడు నాయన, జీవం గల దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు నీవే తండ్రి. మీకు స్తోత్రం నాయన. సర్వకృపానిధి, సర్వాధికారి, సర్వశక్తిమంతుర మీకు స్తోత్రాలు ఇష్టం. మీ కృప, మీ దయ మా మీద నుంచి నడిపించి మీరే మహిమ పొందమని, మీ సన్నిధి, మీ ప్రసన్నత మాకు తోడుగా ఉంచి సహాయం చేసి కృపతో నింపమని. దైవమా మీకు వందనాలు, ప్రభువా మీకు వందనాలు, రాజారక్షక మీకు స్తోత్రాలు చేస్తుంది. మీరే మహిమ పొందండి. పరిశుద్ధాత్మ దేవుడా మీ కృపతో దయతో నింపి నడిపించి మీరే మహిమ పొందమని. యేసయ్యా, వాక్యం ఎందరైతే వినుచున్నారో చూస్తున్నారో వారందరూ కూడా మీరు దీవించండి, ఆశించండి. మీ ఆత్మచేతనైనా వారిని నింపి అభిషేకించి కృపద దయ ఉంచి దాన్ని మీరే మహిమ పొందమని యేసునామములో నడుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. మనం దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. వాక్యం చూస్తున్న మీ అందరికీ కూడా నా 2 వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి మరొక రోజు ఆయన సదులో గడపడానికి ఆయన మనకి సమయాన్ని దయచేస్తున్నాడు. చూసాం కదా, మొన్న 14వ అధ్యాయంలో సర్వ సమాజం కూడా ఎలుగెత్తి ఏడ్చారు. ఆ తర్వాత దేవుడు మరలా వారు చేసిన దానికి పశ్చాత్తాపంగా బలులు అర్పించడానికి 15వ అధ్యాయంలో దేవుడు మరలా వారికి అవకాశాన్ని దేవుడు దయచేశాడు. ఇప్పుడు 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరొకసారి జల్లు సనుక్కోవడం, జల్లు కొనుక్కోవడం, మోషే మీద తిరుగుబాటు చేయడం, ఈ సంఘటనలన్నీ కూడా, ఈ పరిస్థితులన్నీ కూడా మనం చూడగలుగుతాం. ఒకసారి మనం చూసినట్లయితే లేవ్యాకాండము 16వ సంఖ్యాకాండం 16వ అధ్యాయం 1వ వచనం నుండి. లేవీకి మునిమనుడును, కహాతుకు మనవడును, ఇస్సారు కుమారుడగు కోరాహు, రూబేనీయుల్లో ఇలియాబు కుమారులైన దాతాను, అభిరాములను, పేలేతు కుమారుడైన ఓనాను యోచించుకొని ఇశ్రాయేలులో పేరు పొందిన సభికులను, సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధంగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మును మీరెలా హెచ్చించుకొనుచున్నారు అనగా, మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తర్వాత అతడు కోరాహుతోనూ వాని సమాజముతోనూ ఇట్లనెను, తనవాడు ఎవడో, పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వాణ్ణి తన సన్నిధికి రానిచ్చును. ఆయన తాను ఏర్పరచుకున్న వారిని తన యొద్దకు చేర్చుకును. ఇలాగు చేయుడి, కోరాహును అతని సమస్త సమూహమును, మీరు ధూపార్తులను తీసుకొని వాటిలో అగ్ని ఉంచి రేపు యెహోవా సన్నిధిని వాటి మీద ధూపద్రవ్యం వేయుడి. అప్పుడు యెహోవా ఏ మనిషిని ఏర్పరచుకున్నో వాడే పరిశుద్ధుడు. లేవి కుమారులారా, మీతో నాకిక పని లేదు. మరియు మోషే కోరాహుతో ఇట్లన్నెను, లేవి కుమారులారా వినుడి, తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకునుటయు, మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇశ్రాయేలు సమాజముల నుండి మిమ్మును వేరుపరచుటయు మీకు అల్పంగా కనబడునా? ఆయన నిన్నును నీతో లేవీలైన నీ గోత్రపు వారి అందరినీ చేర్చుకును గదా. అయితే మీరు యాజకత్వం కూడా కోరుచున్నారు. ఇందు నిమిత్తము నీవును నీ సమస్త సమాజమును యెహోవాకు విరోధంగా పోగై ఉన్నారు. అహరోను ఎవడు? అతనికి విరోధంగా మీరు సనుగనేలా అనెను. అప్పుడు మోషే ఎలియాబు కుమారులైన దాతాను, అబీరాములను పిలవనంపించెను. అయితే వారు, మేము రాము, ఈ అరణ్యంలో మమ్మను చంపవలనని పాలు తేలు ప్రవహించు దేశంలో నుండి మమ్మను తీసుకుని వచ్చుట చాలనట్లు
మా మీద ప్రభుత్వం చేయుటకు నీకు అధికారం కావాలనా? ఈ అరణ్యంలో మమ్మను చంపవలనని పాలు తేనెలు ప్రవహించు దేశంలో నుండి మమ్మను తీసుకుని వచ్చుట చాలనట్టు మా మీద ప్రభుత్వం చేయుటకు నీకు అధికారం కావాలనా? అంతేకాదు, నీవు పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి మమ్మల్ని తీసుకుని రాలేదు. పొలములు ద్రాక్ష తోటలు గల స్వాస్యం మాకు ఇయ్యలేదు. ఈ మనుషులు కన్నులను ఓడదీయదువా? మేము రాము. అందుకు మోషే మిక్కిలి కోపించి, నీవు వారి నైవేద్యమును లక్ష్య పెట్టకము, ఒక్క గాడిదనైనను వారి యొద్ద నేను తీసుకొనలేదు. వారిలో ఎవనికిని నేను హాని చేయలేదని యెహోవా యొద్ద మనవి చేసెను. మరియు మోషే కోరాహుతో, నీవును నీ సర్వసమాజమును, అనగా నీవును వారును అహరోనును రేపు యెహోవా సన్నిధిని నిలవలను. మీలో ప్రతివాడును తన ధూపార్తిని తీసుకొని వాటి మీద ధూపద్రవ్యం వేసి ఒక్కొక్కడు తన ధూపార్తిని పట్టుకొని 250 ధూపార్తులు యెహోవా సన్నిధికి తేవలను. నీవును అహరోనును ఒక్కొక్కడు తన ధూపార్తిని తేవలనని చెప్పాను. కాబట్టి వారిలో ప్రతివాడును తన ధూపార్తిని తీసుకుని వాటిలో అగ్ని ఉంచి వాటి మీద ధూపద్రవ్యము వేసినప్పుడు వారును మోషే అహరోనులను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద నిలిచిరి. కోరాహు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్దకు సర్వసమాజమును వారికి విరోధంగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వసమాజమునకు కనబడెను. హల్లెలూయా. ఇక్కడ లేవి కుమారులు ఎవరు అంటే వీళ్ళు కహాతు వంశీయులు దేవుని మందసాన్ని దేవుని యొక్క మందస్సము అక్కడ ఉండే దీప వృక్షాన్ని, సన్నిధి రట్టుల ఆ బలను, గంగాలమును, కావలసిన మందిర యాజక సేవకు కావలసిన మందిరములో ఉండవలసిన పనంతా కూడా, అంటే సెంటర్ ఆఫ్ పార్ట్ అనమాట, దేవునికి దగ్గరగా ఉండి చేసే పనంతా కూడా ఎవరికి ఇచ్చారంటే ఈ కహాతీయులకు ఇచ్చారు. ఈ కహాతీయుల్లోండి ఈ కోరాహు అనే వంశీయులు, వారి యొక్క పిల్లల్లోండి కహాతీయుల్లోండి వచ్చిన వారు కోరాహు వంశీయులు. ఈ కోరాహు వంశీయులు వచ్చి మోషేతో తిరుగుబాటు చేస్తూ ఈ యాజక సేవ కూడా మేమే చేస్తాము, నువ్వేం చేయవసరం లేదు, నిన్నొక్కడే దేవుడు అభిషేకించాడా అని చెప్పి మోషే మీద అహరోనుల మీద వాళ్ళు తిరుగుబాటు చేస్తూ ఉండగా మోషే అన్నాడు కదా, మీరును మీ సర్వ సమాజం కూడా ధూపార్తులను పట్టుకొని అందులో ధూపం వేసి తీసుకొని రేపు ఉదయానికి మీరు దేవుని సన్నిధికి రండి. మేము కొట్టుకోవడం కాదు, మేము వాదించుకోవడం కాదు. దేవుడు ఎవరు నిర్ణయిస్తాడో దేవుని మీదే సమస్త భారం కూడా వేసి దేవుని చిత్తం జరిగించడానికి దేవుని మీద ఆధారపడ్డాడు మోషే గారు. ఆ మోషే గారు ఆధారపడి అలాగే చెబుతున్నప్పుడు అందులో అలా జరుగుతున్నప్పుడు తెల్లారిపోతున్న ఒక లేవి వంశీల్లో అభిరామ్ అనే అతన్ని పిలిపించి పిలిపించినప్పుడు అతను వచ్చాడు. కదా, మమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశంలోనే మమ్మల్ని తీసుకుని వచ్చావు. ఏది పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే వీరికి ఐగుప్తు పాలు తేనెలు ప్రవహించే దేశం. ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలోనే మమ్మల్ని తీసుకొని వచ్చావు. ఈ అరణ్యంలో మమ్మల్ని చంపడానిక? నువ్వు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని తీసుకెళ్తానన్నావు, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశం మాకు ఇచ్చావా అని చెప్పి మోషే మీద విపరీతంగా గొడవపడి మోషే గారి మీద విపరీతంగా సనుకొంచుండగా అన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. వారి యొక్క వాదనంతా కూడా వింటూ ఉన్నాడు. వీరి దృష్టికి పాలు తేనెలు ప్రవహించే దేశం ఐగుప్తు దేశం అంట. అంటే వారి మనస్సు ఎలా ఉందంటే, వారి పద్ధతి ఎలా ఉందంటే, ఇదంతా కూడా దేవుడు మెచ్చుకునేదేనా, దేవునికి నచ్చినదేనా, దేవుడు ఇష్టపడేదేనా? ఒక పాపం చేయొద్దు అని చెప్పినప్పుడు పాపిష్టి జీవితం మీద ఆశపడితే అది దేవునికి ఎలా నచ్చింది? పరిశుద్ధుల్లోకి దేవుడు తీసుకొని వచ్చాడు, పాపిష్టి జీవితంలో దేవుడు తీసుకొచ్చాడు, దయ్యాల ఆత్మ నుండి విడిపించి ఆయన సంధిలో నిలబెట్టాడు. ఈరోజు దేవునికి ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని సందులో ఏ పని ఇచ్చినా సరే, అయ్యా నీకు స్తోత్రం ప్రభువా అని చెప్పేసి శిరస్సు వంచి పని చేయాలి తప్ప తిరుగుబాటు చేసే గుణం అనేది అది మంచిది కాదు. ఏదైనా కానీ ఇక్కడ వాళ్ళు అదే పని చేస్తున్నారు, నువ్వు మాత్రమే చేస్తావా అని చెప్పేసి అక్కడ చూస్తూ ఉండగా, సరే రేపు పొద్దున
వాదనొద్దు, రేపొద్దున మీరు ధూపార్థులు తీసుకుని రండి అని చెప్పి దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ అంటున్నాడు, అయ్యా నేను వారి దగ్గర ఒక గాడిది కానీ వారి దగ్గర ఏ సొమ్ము కూడా నేను తీసుకోలేదు, వారి విషయంలో నువ్వే న్యాయం తీర్చు అని చెప్పాడు. అలాగే వాళ్ళందరూ కూడా మొత్తం కూడా 250 మంది పోగే, అందులో పెద్దలైన వారు, ప్రధానులైన వారు, గొప్పవారుగా ఉన్నవారందరూ కూడా ఎవరి పక్షాన చేరారంటే ఈ కహాతీయులు, ఈ కోరాహి వంశంలో వారి పక్షాన చేరారు. మోషే పక్షాన చేరలేదు. ఎందుకంటే వీళ్ళేగా గొడవలు రేపేది కూడా, వీళ్ళేగా ప్రధానంగా దేవుని మీద తిరుగుబాటు చేసిన వారు కూడా. వీరిలోండే ఒకలో ఐగుప్తు తిరిగి వెళ్ళిపోవడానికి నాయకునిగా ఏర్పాటు చేసుకున్న వాళ్ళు కూడా ఈ గుంపులోనే ఉండుంటారు కంపల్సరిగా. ఐగుప్తు తిరిగి వెళ్ళిపోవడానికి ఒక నాయకుని ఏర్పాటు చేసుకుని మేము వెళ్ళిపోతామని వారు అన్నప్పుడు అదే గుంపులో ఈ నాయకులు కూడా ఉండే ఉంటారు, 100% ఉండే ఉంటారు. దేవుని మీద తిరుగుబాటు చేసేవాడికి ఎంతసేపు లోకం మీద ప్రేమ ఎక్కువ, లోక జీవితం మీద ఆశ ఎక్కువ, లోకంలో బ్రతుకు మీద ఆశ ఎక్కువ. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని చెప్పేసి వాటి మీదే మనసు ఎక్కువ. దేవుని యొక్క కృపను బట్టి కానీ, దేవుని యొక్క కృపను గూర్చి కానీ వారికి ఆశ కానీ ఆలోచన కానీ లేని విధానమే అక్కడ ఉంటుంది. వీళ్ళందరూ కూడా పెద్దలైన వారు, ప్రధానులైన వారందరూ కూడా ఈ యొక్క కోరాహు వంశంతో కలిసి 250 మంది కూడా వారి ధూపార్తులు తీసుకొని దేవుని సంధిని నిలవగా మోషే ఆహారంలో దేవుని ఆ మందిర ద్వారం దగ్గర నిలిచి ఉన్నారు. నిలిచి ఉన్న తర్వాత దేవుని మహిమ వారికి కనబడింది. దేవుని మహిమ అక్కడ దిగి వచ్చిన తర్వాత 18వ వచనంలో ధూపార్తి తేవాలని చెప్పాను. కాబట్టి వారిలో ప్రతి వాడును తన ధూపార్తిని తీసుకొని వాటిలో అగ్ని ఉంచి వాటి మీద ధూపద్రవ్యం వేసినప్పుడు వారును మోషే ఆహారంలో ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద నిలిచిరి. కోరాహు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద సర్వ సమాజములను వారికి విరోధంగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వ సమాజములకు కనబడెను. అప్పుడు యెహోవా, మీరు ఈ సమాజంలో నుండి అవతలికి వెళ్ళుడి, క్షణములో నేను వారిని కాల్చివేయుదునని మోషే అహరోనుతో చెప్పగా వారు సాగిలపడి సమస్త శరీరాత్మలకు దేవుడువైన దేవా, ఈ ఒక్కడు పాపం చేసినందున ఈ సమస్త సమాజం మీద నువ్వు కోప్పడుదువా అని వేడుకొనిది. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, కోరాహు, దాతాను, అబీరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోవుడి, జన సమూహంతో చెప్పుము. అప్పుడు మోషే లేచి దాతాను, అబీరాము యొద్దకు వెళ్ళగా ఇశ్రాయేలు పెద్దలను అతని వెంట వెళ్ళిరి. అతడు, ఈ దుష్టుల గుడారంలో నుండి తొలగిపోడి, మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపక ఉండునట్లు వారికి కలిగినదేదియు ముట్టకుడి అని ఆ సమాజముతో అనెను. కాబట్టి వారు కోరాహు, దాతాను, అబీరాము నివాసం యొద్ద నుండి ఇటు అటు లేచిపోగా దాతాను, అబీరాము అను వారి భార్యలు, వారి కుమారులు, వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారమున నిలిచిరి. మోషే ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపిననియు నా అంతటి నేనే వాటిని చేయలేదనియు దీని వలన మీరు తెలుసుకొందురు. మనుషులందరికీ వచ్చు మరణం వంటి మరణము వీరు పొందిన ఎడల సమస్త మనుషులకు కలిగినదే వీరికి కలిగిన ఎడలను యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించడం వలన వారి ప్రాణములతో పాతాళంలో కూలినట్లు భూమి తన నోరు తెరచి వారికి కలిగిన సమస్తమును మింగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియను అనెను. అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి కింద నేల విరిగిపడెను. భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబములను, కోరాహు సంబంధులందరినీ, వారి సమస్త సాంపాద్యమును మింగివేశెను. వారును వారి సంబంధులను ప్రాణముతో పాతాళంలో కూలిరి. భూమి వారిని మృంగివేశెను. వారు సమాజంలో ఉండకుండా నశించిరి. వారి చుట్టూనున్న ఇశ్రాయేలందరూ వారి ఘోష విని భూమి మనలను మింగివేయునేమో అనుకొనుచు పారిపోయిరి. మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణమును తెచ్చిన 250 మందిని కాల్చివేశెను. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరుతో ఇట్లను, ఆ అగ్ని మధ్య నుండి
ఆ ధూపార్తులను ఎత్తుమో, అవి ప్రతిష్ఠితమైనవి. ఆ అగ్నిని దూరముగా చల్లుమో. పాపము చేసి తమ ప్రాణములను ముప్పు తెచ్చుకున్న వీరి ధూపార్తులను తీసుకుని బలిపీఠమునకు కప్పుగా వెడల్పైన రేకుగా చేయవలెను. వారు యెహోవా సన్నిధిని వాటిని తెచ్చినందున అవి ప్రతిష్ఠితమైనవి. అవి ఇశ్రాయేలుకు ఆనవాలుగా ఉండును. అహరోను సంతాన సంబంధి గాని అన్యుడెవడును యెహోవా సన్నిధిని ధూపం అర్పించు సమీపించి కోరాహు వలెను అతని సమాజము వలెను కాకుండానట్లు ఇశ్రాయేలుకు జ్ఞాపక సూచనగా ఉండుటకై యాజకుడైన ఎలియాజరు కాల్చబడిన వారు అర్పించిన ఇత్తడి ధూపార్తులను తీసి యెహోవా మోషే ద్వారా తనతో చెప్పినట్లు వాటితో బలిపీఠమునకు కప్పుగా వెడల్పైన రేకుగా చేయించెను. వారందరి మీద కూడా దేవుని ఉగ్రత రాగా, అంటే మోషేని ఎంత బాధ పెట్టుంటారో, ఎంత ఆయన మీద తిరుగుబాటు చేస్తుంటారో, ఎంత విరోధంగా వారు మాట్లాడి ఉంటారో ఒక్కసారి మనం చూసినట్లయితే అర్థమవుతుంది. వారి యొక్క పరిస్థితి అంతా కూడా తెలుస్తుంది. ఆయన ఆహారం కోసం సరిగినప్పుడు కూడా అంత బాధపడి ఉండడం. వారు మాట్లాడిన ఎంత ఘోరమైన మాట. పాలు తేళ్లు ప్రవహించే దేశం ఐగుప్తు అంట. వారికి ఐగుప్తు అనే పాలు తేళ్లు ప్రవహించే దేశంలోనే మమ్మల్ని తీసుకొని వచ్చి అరణ్యంలో మమ్మల్ని చంపాలని, ఇంకా పాలు తేళ్లు ప్రవహించే దేశాన్ని తీసుకెళ్తానని చెప్పి మమ్మల్ని అంటున్నావు అని చెప్పి ఆయన మీద సనుకొనిచుండగా, దేవుడిస్తానన్నది శ్రేష్టమైనది, దేవుడిస్తానన్నది ఆశీర్వాదకరమైనది, దేవుడిస్తానని దీవెనకరమైనది. ఆ దీవెనకరమైన ఆ దేశంలో ప్రవేశించడానికి ఎంత నెమ్మది కలిగి, దేవునికి ఎంత విధేయులుగా వారు ఉండాలో, దేవుని ఆత్మచేత ఎంతగానో నింపబడి దేవుని భయభక్తులు కలిగి ఉండాలి. కానీ లోకం వైపు వెళ్ళడం కానీ, లోక ఆశల వైపు వెళ్ళడం కానీ అది మంచిది కాదు. వీరు చేసిన పని మహా దౌర్భాగ్యమైనది. నిజంగా మోషే కాకుండా వారికే కనుక అధికారం ఇచ్చుంటే, వారే కనుక అధికారం తీసుకొని ఉంటే, దేవుడు మౌనంగా ఉండుంటే వీళ్ళందరూ ఎక్కడికి నడిపించేవాళ్ళు? పాలు తేలు ప్రవహించే దేశాన్ని నడిపించే వాళ్ళ? కనాను దేశాన్ని వాళ్ళు తీసుకెళ్లే వాళ్ళ? మరి ఎక్కడికి తీసుకెళ్ళేవాళ్ళు? మళ్ళీ ఐగుప్తు తీసుకుపోయేవాళ్ళు. 100% వాళ్ళు ఐగుప్తు తీసుకుపోయేవాళ్ళు. లోకమే వారికి ప్రపంచం, లోక జీవితమే, తిను తాగు సుఖించు, ఇదే జీవితం అని చెప్పేసి బోధించేవాళ్ళు. అటువంటి పరిస్థితులు అనేవి వారి మధ్యలో వచ్చేవి. దేవుడు చూస్తున్నాడు, దేవుడు గమనిస్తూ హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు. కుష్టి వ్యాధి కంటే కూడా, క్యాన్సర్ వ్యాధి కంటే కూడా ప్రమాదకరమైన వారు. అందుకని దేవుడు అక్కడ దాన్ని ఒప్పుకోలేదు. దేవుడు ఇస్తామన్న దేశంలో ఆయన తీసుకెళ్లాలన్నప్పుడు ఆయన నిర్ణయాలన్నీ కూడా, ఆయన ఏమి చేసినా అది మనకు మేలుకే, ఏం చేసినా అది మన ఆశీర్వాదానికే. శ్రమైనా, ఇబ్బంది అయినా, ఇరుకైనా, కష్టమైన, నష్టమైన ఏదైనా సరే ఆయన నడిపించే దారి శ్రేష్టమైనది. అందుకే ఆయన తోడు ఎప్పుడు కూడా మనకు ఉండాలి. ఆయన సన్నిధి ఎప్పుడు కూడా మనకు తోడుగా ఉండాలి. వీళ్ళందరూ ధూపార్తులు తీసుకుని 250 మంది వస్తే ఈ కోరాహు వాళ్ళనేమో, కోరాహు కుమారులను వారి పసిపిల్లలతో సహా భూమి నెరలు విడిచి భూమి అంతా అలా ఒక్కసారిగా నోరు తెరిచి వాళ్ళు మింగేగా భూమి అంతా కింద కూలిపోయి వారందరూ చనిపోయారు. ఎవరైతే 250 మంది తీసుకుని వచ్చారో ధూపార్తులను, వారందరూ కూడా దేవుడి దగ్గర అగ్ని వచ్చి వారిని కాల్చివేసింది. ఆ ధూపార్తులు తీసుకొచ్చి వెండి దీపం అవన్నీ కూడా ఇత్తడి దీపాలు అవగా, ఆ ఇత్తడి దీపంలో అన్ని కూడా ప్రతిష్ఠితమైనవి అవన్నీ తీసి బలిపీఠం మీద ఒక రేకుగా చేయమని దేవుడు చెప్పగా, ఎందుకు అంటే వారందరికీ కూడా జ్ఞాపకార్థ సూచనగా బలిపీఠం మీద రేకుగా ఉంచు. ఆ రేకును చూసినప్పుడు దేవుని మీద తిరుగుబాటు చేసేవాళ్ళు లోకం మీద ఆశ పెట్టుకోకుండా దేవుని వైపు తిరిగి దేవుడు చెప్పినట్టుగా నడుచున్నట్లుగా అక్కడ కృపని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ యొక్క రేకుని దేవుడు ఏర్పాటు చేశాడు. చూడు తర్వాత 41వ వచనంలో, మరునాడు ఇశ్రాయేలు సర్వ సమాజము మోషే ఆహారంలో విరోధంగా సనుగుచు మరలా మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి సమాజము మోషే ఆహారంలోకి విరోధంగా కూడెను. వారు ప్రత్యక్ష గుడారం వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాన్ని కమ్మెను. యెహోవా మహిమయు కనబడెను. మోషే ఆహారంలో ప్రత్యక్ష గుడారం ఎదుటికి రాగా, యెహోవా మీరు ఈ సమాజం మధ్య నుండి తొలగిపోడి, క్షణములో నేను వారిని నశింపచేయుదునని మోషేకు సెలవేగా వారు సాగిలపడిరి. అప్పుడు మోషే, నీవు ధూపార్తిని తీసుకొని బలిపీఠము నిప్పులతో నింపి
ధూపం వేసి వేగముగా సమాజం వద్దకు వెళ్ళి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయము. కోపం యెహోవా సన్నిధి నుండి బయలుదేరెను, తెగులు మొదలుపెట్టెను. అహరోనుతో మొదలుపెట్టినని అహరోనుతో చెప్పగా మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజం వద్దకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనుల్లో మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తం చేసెను. అతడు చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్య నిలవబడగా తెగులు ఆగెను. చచ్చిన వారికి బ్రతికున్న వారికి మధ్య నిలబడగా తెగులు ఆగెను. కొరాహు తిరుగుబాటున చనిపోయిన వారు కాక 14,700 మంది తెగులు చేత చచ్చిరి. ఆ తెగులు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దగ్గరనున్న మోషే యొద్దకు తిరిగి వచ్చెను. హల్లెలూయా. ఒక్క మనుషులు చేసినప్పుడు కోరాహు అభిరాములు వాళ్ళు చేసిన పనికి 250 మంది అగ్ని చేత కాల్చివేయబడగా దేవుని యొక్క మనసు కానీ దేవుని యొక్క తీర్పు కానీ దేవుని యొక్క ఉద్దేశం తెలియకుండా వారి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నప్పుడు 14,700 మంది తెలియకుండా ఇది మాట్లాడకూడదు. దేవుని చిత్తం మనలో జరగాలి తప్ప, దేవుని ఉద్దేశం మనలో జరగాలి తప్ప మన నోరును మన మనసును కాచుకోవడం ఎంతో ప్రాధాన్యం, ఎంతో ప్రాముఖ్యం. దేవునికి ఎంత లోబడి ఉంటే ఆయన చిత్తమే జరగాలి మనలో, మన ఇష్టం కాదు. ఆయన చిత్తం ఎలా నడిపిస్తే అలా మన శిరస్సు వంచి మనం నడుచుకొని వెళ్ళాలి తప్ప మన చిత్తాన్ని జరిగించడానికి కాదు. దేవుని యొక్క కృప మనందరి మీద ఉండును గాక. ఈ కొరాహు వంశీయులు ఎలా అయితే దేవుని మీద తిరుగుబాటు చేశారో, దైవ సేవకుల మీద తిరుగుబాటు చేస్తారో అలా మనం చేయకుండా, వారితో పాలు పొందకుండా, వారికి తిరుగుబాటు చేయకుండా ఉండుముగాక. దేవుని కృప మనకి తోడుగా ఉండి దేవుని ఆత్మచేతనే మనం నడిపించబడదుముగాక. వారు కనాను దేశానికి ప్రయాణమై వెళ్ళేటప్పుడు వారికి ఉన్న శోధనలో వారు ఎలాగైతే పడి చనిపోయారో అలా మనకు ఈ లోకంలో వచ్చే ప్రతి శోధని జయించి దేవుని ఆత్మచేత నింపబడుతూ ఆయన సందులో దేవుని రాజ్యంలో చేరే వరకు నమ్మకంగా యథార్థంగా ఉండవుగాక. దేవుని కృప మనకి తోడే ఉండి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడు అయిన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగరుడ గొప్పవాడ, జీవం గల మా తండ్రి, జీవాధిపతి మీ స్తోత్రాలు చేస్తున్నాయన. ఆ వాక్యం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశించి మీ సన్నిధి తోడుగా వచ్చి నడిపించి మీరే మహిమ పొందమని, మీ సన్నిధి మీ ప్రసన్నత మీ ఆత్మ అభిషేకం అయ్యా చూస్తున్నాం అందరికీ మీరు దయచేసి మీరు మహిమ పొందమని, మరి అవస్థలు ఉన్న ప్రతి అవస్థ అక్కడ కూడా అయ్యా మీరు తీర్చి కార్యం జరిగించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ కూడా వందనాలు.